ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దివ్యంక ఆగు. అని రండి. దివ్యంక ఏమైంది నిషి? ఈ అమ్మి కళ్ళు తాగిన కోతలా ఎగురుతా ఉండదు. ఆ జగదాత్రిని అవమానించింది కదా, అందుకే ఆ కూల్ డ్రింక్ లో ఏదో కల్పించినట్టుంది అత్తయ్య. దివ్యాంక, మీరు కాసేపు సైలెంట్ గా కూర్చోండి. ఎవరు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నా ఆఫీస్ లో జీతానికి పనిచేసేవాడివి. నీకు నేను జీవితాన్ని ఇస్తున్నాను, అర్థం అవుతుందా? నీకేమిస్తున్నాను? జీవితాన్ని. అలాంటిది నా కాళ్ళ కింద పడుండకుండా నాకే ఎదురు మాట్లాడతావా? ఈ దివ్యాంక పగ కోసం పావులా వాడుతున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాం. చాలు దివ్యాంక, పద వెళ్దాం. నేను రాను. నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. కౌశికి నా చిరకాల శత్రువు. ది గ్రేట్ వజ్రపాటి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి. ఎంత డబ్బులుండి ఎన్ని ఆస్తులున్నా ఏం లాభం చెప్పండి? నా మీద ఎన్నిసార్లు గెలిచినా ఏం ఉపయోగం? సంతోషంగా ఉందా? లేదే. ఎందుకంటే తను ప్రేమించిన సురేష్ ని నేను పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి. నాకు ఆ మనిషికి ఇవన్నీ పైకి చెప్పే మాటలు కౌశికి. నీ మనసులో ఏముందో నీకు నాకు మనకి మాత్రమే తెలుసు. కౌశికి మీద కోపమైనా తగ్గుతుందేమో కానీ ఎక్కడ ఉంది? నాకు జైల్ని పరిచయం చేసిన నిన్ను మర్చిపోను. నిన్ను మొత్తం నాశనం చేసేదాకా నేను ఊరుకోను. దివ్యాంక, ఇలా పక్కనోళ్ళ నాశనం గురించి ఆలోచించిన ఎవ్వరూ ఎప్పుడూ గెలవలేదు దివ్యాంక. నువ్వు నా ఫ్యామిలీ జోలికొచ్చావు. నేను నీకు జస్ట్ గుణపాఠం నేర్పాను అంతే. ఇప్పటికైనా తప్పైపోయిందని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి మా వదినికి సారీ చెప్పు, వదిలేస్తా. లేదంటే ఇంకొకసారి నువ్వు జైలుకి వెళ్తే మళ్ళీ బయటికి కూడా రాలేవు. నన్ను జైలుకి పంపుతానంటావా? ఈ దివ్యాంకని తక్కువ అంచనా వేస్తున్నావు. నిన్ని వాళ్ళ చంపేస్తాను. నా వాళ్ళ జోలికొస్తే చంపేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.